మాకు ఇంటికి పనిచేసిన బేల్దారులు ఇప్పుడు మేము కాల్ చేసినా కూడా ఎత్తట్లేదు. ఎందుకంటే ఒకరోజు 2 రోజుల పని ఉంది కదా, పెండింగ్ వర్క్. వాళ్ళు కష్టంగా ఉంది. వాళ్ళు వేరే దగ్గర పని ఒప్పుకున్నారు. అంటే నియర్గా మా ఊరికి పొదలకూరులోనే ఒప్పుకొని ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసాము. వాళ్ళని 2 టైమ్స్ కాల్ చేసాము. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేసి బేల్దారులను చూస్తున్నాము. ఇప్పుడు అందుబాటులో లేదు కదా, 1 డేస్ 2 డేస్ 3 డేస్కి ఎవరు రారు కదా కొత్త వాళ్ళు. ఎందుకంటే వేరే వాళ్ళు స్టార్ట్ చేసిన పని వేరే బేల్దారులు పూర్తి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం డబ్బులు ఇచ్చినా సరే బేల్దారుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. వేరే వాళ్ళని ట్రై చేసాము. ఒకరైతే వస్తున్నారు. ఒకరికి యాక్చువల్గా ఫ్లోరింగ్ లాగాలంటే 2-3 బేల్దారులు కావాలి. అది కూడా మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ ఉంది. ఇంకా టైల్స్ అంటారా, నెల్లూరుకి వెళ్ళేసి చూడాలి. ఒక 4-5 షాపులు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళేసి తీసుకుందాం అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే కొటేషన్ వేయించాలి. ఒక 4-5 షాప్కి వెళ్ళాలి. మనం ఒకే షాప్ లేక వరకు ఖచ్చితంగా వెళ్ళకూడదు. ఓకే, నేను బెంగళూరులో లైట్స్ తీసుకొచ్చాను. చాలా తక్కువ పడింది ప్రైజు. అదే నేను వచ్చి 15 షాప్స్ ఎంక్వైరీ చేశాను బెంగళూరులో. ఓన్లీ ఎలక్ట్రిక్స్, స్విచ్చెస్ కానీ, లైట్స్ కానీ, సీలింగ్ లైట్స్ అవన్నీ 10-15 షాపుల్లో ఎంక్వైరీ చేశాకే ఒక షాప్లో తీసుకున్నాను. కానీ అక్కడ కూడా చీటింగ్ చేశారు. తెలుసు నాకు చీటింగ్ చేస్తారని. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. నాకు లాంగ్వేజ్ రాదు. వాళ్ళకి లాంగ్వేజ్ అతను తెలుగులో మాట్లాడతారు. వాళ్ళ షాప్ వాళ్ళ వరకు డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఆ లాంగ్వేజ్ ఇక్కడ చెప్పలేనండి కొన్ని అనివార్య కారణాల వల్ల. ఎలక్ట్రానిక్స్ అయితే వరకు చిక్పేటకి వెళ్తే మనకి చాలా డిస్కౌంట్లోనే వస్తాయి. కానీ జస్ట్ చీటింగ్ వరకు ఎక్కువ చేస్తారు. మోసం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు అక్కడ. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే స్విచ్చెస్ ఫస్ట్ నాకు ఒక ప్రైజ్ చెప్పారు. ఆ ప్రైజింగ్ వేసేటప్పుడు తీసుకునేటప్పుడు ఒక ప్రైజ్ చెప్పారు. నేను వద్దని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ నాతో బేరం ఆడటం స్టార్ట్ చేశారు. నేను అయినా సరే వద్దు అని చెప్పాను. తర్వాత వచ్చి నేను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ లోపలికి తీసుకెళ్ళేసి లైట్స్ వరకు తీసుకున్నాను. 10,000 ఏమైంది. 10,000 రూపీస్ సీలింగ్ లైట్స్. అంటే మాకు హాల్లో, తర్వాత వచ్చి బెడ్రూమ్లో, తర్వాత వచ్చి సెకండ్ బెడ్రూమ్లో ఆ లైట్స్ వరకు చాలా ప్రైజ్ అయినాయి. పల్లెటూరులో అంత అవసరం లేదనిపిస్తుంది. కానీ తెలుసు కదా మీకు, పల్లెటూరులో కూడా ఇప్పుడు టౌన్ లాగే ఉన్నాయి. డిఫరెన్స్ ఏం లేదండి. మా ఇంట్లో ప్రతిదీ ఉంది. మా ఇంట్లో కాదు, పల్లెటూరులో ప్రతి ఇంట్లో ప్రతిదీ ఉంది. వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చి గీజర్స్ ఉన్నాయి, వాట్ నాట్. అక్కడికి ఇక్కడ పెద్ద సంబంధం ఏం లేదండి. ఇక్కడ కాకపోతే మేము రెంట్ కట్టాము. టౌన్లో మనం రెంట్ కడతాం. ఇక్కడ వాటర్ కొనుక్కుండేది 5 రూపీస్, టౌన్లో మేబీ 15 రూపీస్. బెస్ట్. పల్లెటూరుకి టౌన్కి పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది ఇప్పుడైతే. అంత ఆల్మోస్ట్ సేమ్ అండి. కానీ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే పల్లెటూరులో పొల్యూషన్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయడు. ఇక్కడ అంటే వెహికల్ సౌండ్స్ ఉండదు, దాని ట్రాఫిక్ ఏమి ఉండదు, ఆ బాధలు ఏమి ఇక్కడ ఉండదు. రెస్ట్ ఆఫ్ థింగ్ వరకు సేమ్ టు సేమ్ ఉంది ప్రజెంట్. వ్యవసాయం కష్టంగా ఉంది నవేడేస్ అందరూ, అందుకనేసి టౌన్లోకి మూవ్ అవుతున్నారు. మా ఊరు పక్కన వాళ్ళు ఒక 20 ఫ్యామిలీలు 25 ఫ్యామిలీల వరకు టౌన్లోకి మూవ్ అయిపోయినాయి. పల్లెటూరులో చిన్నగా ఖాళీ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా తప్పట్లేదు కదా, పల్లెటూరులో వ్యవసాయంలో గిట్టుబాటు కావట్లేదు. అందుకనేసి టౌన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కరు. మనకి దగ్గరగానే సిటీ ఉంటుంది పొదలకూరు అనేది. అక్కడ టిఫిన్ షాప్స్ పెట్టుకుంటున్నారు, కొందరు టెంకాయల షాపులు పెట్టుకుంటున్నారు, మరికొందరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బిజినెస్ అనేది ఇప్పుడు టెంకాయల షాప్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ కొంటాము, అమ్ముతాము, ఒక 5 రూపాయలు ప్రాఫిట్ పెట్టుకుంటాము. కానీ వ్యవసాయంలో అలా కాదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే మొత్తం ఫెర్టిలైజర్స్ ప్రైస్ డబుల్ త్రిబుల్ అయిపోయినాయి. కానీ పండిన వడ్లు అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 20,000 అమ్ముతున్నాయి. ఇప్పుడు పెట్టుబడి చాలా ఎక్కువైపోతుంది. మా బావాళ్ళు వ్యవసాయం చేస్తారు, 10 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ. వాళ్ళు చెప్తుంటారు నాకు, అరే మాకేమైనా టౌన్లో చూడరా అనేసి. గిట్టుబాటు కావట్లేదండి వ్యవసాయం. కొన్ని ఫ్యూచర్లో చాలా ఇబ్బంది వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ సాఫ్ట్వేర్లో ఏమన్నా బాగుందనుకుంటున్నారా? ఏఐ వచ్చింది. ఏఐ ప్రాబ్లం చాలా గట్టిగా తగులుతుంది.
ఎందుకంటే నేను ఆల్రెడీ 10 years నుంచి ఐటీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. నాకు తెలుసు కదా, ఆల్రెడీ లే ఆఫ్స్ జరుగుతున్నాయి, 450 people తీసేశారు. అవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే కొంచెం టెన్షన్ పడతారు ఫ్రెషర్స్కి అయితే అసలు లాస్ట్ 3 years అయిపోయింది నేను జాయిన్ అయ్యేసి. 3 years నుంచి అసలు ఒక్క ఫ్రెషర్ని కూడా తీసుకోలేదు. ఎందుకంటే అవసరం లేదండి. ఈ చాట్ జీపీటీ కానీ, ఇవి ఏఐ టూల్స్ చాలా ఉన్నాయండి, జెమినీ ఏఐ కానీ, ఇవన్నీ మనకి ఫ్రెషర్స్ చేసే వర్క్ కన్నా చాలా ఆప్టిమైజేషన్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏఐ వాడాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా ఏఐ వాడాల్సిందే, కానీ నేర్చుకోవాలి, ఏఐకి అప్డేట్ కావాలి. ఎందుకంటే అది బెస్ట్ సొల్యూషన్ ఇస్తుందండి మనకన్నా. ఇప్పుడు మనం డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయాలంటే కనీసం 1 week పడితే అది ఒక 1 dayలో కంప్లీట్ చేస్తుంది. నేను ఆల్రెడీ డెవలప్మెంట్ చేశాను. దేన్ని యూజ్ చేసి అంటే ఏఐనే, చాట్ జీపీటీని యూజ్ చేసేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, డాక్యుమెంటేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. జీరా టికెట్స్ క్రియేట్ చేయడం కానీ మొత్తం A to Z ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఇస్తుంది. ఎందుకు చెప్పండి, ఇంకా మనం ఇంకా యాక్చువల్గా ఒకే లాంగ్వేజ్లో ఉండడం అలాంటిది ఏం లేదండి. ఈరోజు ఏఐ మోడల్స్ తప్పకుండా నేర్చుకోవాల్సింది. ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఫ్యూచర్లో అదే కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి. ఇంగ్లీష్ ఎవరు వస్తే వాళ్ళే తోపులు ఫ్యూచర్లో. కోడింగ్ ఈజ్ ఆల్రెడీ డెడ్ అండి. నేను ఎందుకు చెప్తాను అంటే, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే, యాక్చువల్గా మేము ఒక వర్క్ చేసాము లాస్ట్ వీక్, చెప్తున్నా. యాక్చువల్గా 6 months పట్టుద్దండి, 4-5 daysలో కంప్లీట్ చేసేస్తాం. మనం ప్రాంప్ట్ ఇస్తే అది ఎక్సలెంట్గా అప్లికేషన్స్ చేసేసి మొత్తం క్రియేట్ చేసి మనకి జిప్ ఫైల్ కూడా ఇచ్చేస్తుంది. చూడండి ఆప్టిమైజేషన్ ఎంత ఉందో. మనకి ఆప్టిమైజేషన్ తగ్గట్టుగా మనం కూడా మారాలండి. అలాగే నేను కోడింగ్ రాస్తాను, మన చాట్ జీపీటీని యూజ్ చేయను అంటే పాసిబిలిటీ కాదు. కరెక్ట్, కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి చాట్ జీపీటీ వల్ల. ఏంటంటే చాట్ జీపీటీని మనం యూజ్ చేస్తున్నాం అనుకో, మన బ్రెయిన్ ఆలోచించడం తగ్గిపోతుంది, బ్రెయిన్ పవర్ తగ్గుతుంది ఖచ్చితంగా. జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తాము, ఖచ్చితంగా లాజిక్ ఇచ్చేస్తుంది, ఆ లాజిక్ని పేస్ట్ చేస్తాము. కొంచెం బేసిక్స్ ఉంటుంది చాలండి, పెద్దగా అవసరం లేదు. ఆ బేసిక్స్ కూడా ఉంటే బెస్ట్, లేకుండా కూడా కంప్లీట్ చేయొచ్చండి. నేను చాలామంది వీడియోస్ చూస్తుంటాను కదా, ఎలా చాట్ జీపీటీని యూజ్ చేయాలి, ఎలా ఏఐ టూల్స్ని యూజ్ చేయాలి. ఎక్సలెంట్ ఉందండి అసలుకి. యాక్చువల్గా నువ్వు జీమెయిల్ కూడా ఆటోమేటిక్గా నవేడేస్ ఏఐ టూల్స్ రిప్లై చేస్తున్నాయండి. మన ఫోటో కానీ ఇచ్చామా, క్లోన్ చేసుకొని అదే మొత్తం సమ్మరైజ్ చేసుకుని ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేస్తున్నాయి. దట్ మచ్ ఫాస్ట్ ఏఐ అండి. ఒక అన్ఫార్చునేట్లీ ఏఐ అనేది ఇండియాలో లేదండి, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు. మనం ఈ జెమినీ యుఎస్ఏ, గ్రోక్ యుఎస్ఏ, ఇన్ని పవర్ఫుల్ ఏఐ టూల్స్ వచ్చి యూఎస్లోనే డెవలప్ చేశారు. వాటిని మనం వాడుతున్నాము. ప్రజెంట్ మా ఆఫీస్ వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్ వాడుతున్నారు చాట్ జీపీటీ. ఎక్సలెంట్ అండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇంతవరకు అప్లికేషన్ లేయర్ అనేది ఆల్రెడీ కిల్ అయిపోయింది, గాన్. ఓకే, అంటే అప్లికేషన్ లేయర్స్ మొత్తం, యూఐ మొత్తం, సిఎస్ఎస్ మొత్తం, వెబ్ అప్లికేషన్స్, iOS అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ వరకు అయిపోయింది. ఇప్పుడు బిఎస్పీ లేవర్, ఆ లేయర్ కూడా ఆల్రెడీ సర్చింగ్ చేస్తుంది, అది ట్రైన్ అవుతుంది. అందుకని వాళ్ళు మన ఇండియన్స్కి ఫ్రీ ఇచ్చారు, మనం ట్రైన్ చేస్తున్నాం బాగా దీన్ని ఏఐ టూల్ని. ఏఐ టూల్ని ట్రైన్ చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజెస్, కానీ మనకి అడ్వాంటేజ్ ఉంది, త్వరగా అవుట్పుట్ వస్తుందని. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ పెడతారు. ఇప్పుడు ప్రజెంట్ మా ఆఫీస్లో 2000 ఎంత కడుతున్నారు మంత్లీ. ఇప్పుడు టెస్ట్ కేసెస్ కూడా అండి ఈజీగా ఇచ్చేస్తుంది. జస్ట్ అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చామా టెస్ట్ కేసెస్ ఇచ్చేస్తున్నాయి. నాకు ఈ లాజిక్ కావాలా, టెస్ట్ ఇచ్చేస్తుంది. నేను ఆల్రెడీ డెలివరీ చేశానండి, 2 projects డెలివరీ చేశాను చాట్ జీపీటీ వల్ల. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఇంకా నేను నార్మల్గా ఉంటాను, నేను చాట్ జీపీటీ నేర్చుకోను అంటే ఖచ్చితంగా నీ జాబ్ పోద్దండి. నేను చెప్తున్నా కదా, 2030లో అంటే 2025 నుంచి 2030 లోపు ప్రతి 1000 మందిలో 700 జాబ్లు ఖచ్చితంగా పోతాయి. మార్క్ మై వర్డ్స్. ఆల్రెడీ 450 people తీసేశారు, వేరే కంపెనీలో నేను 2 తీసేశారు. అవసరం లేకుండా పోతుందండి. ఆల్రెడీ దీన్ని అక్యురేట్ అవటం వల్ల మీ అందరికీ తెలుసు కదా, చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు, ఆప్టిమైజ్ అయిపోతుంది, మీరేం చేస్తారు అనేసి తీసేస్తున్నారు. మనకి ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ కూడా లేవండి. జాబ్ మార్కెట్ బాగాలేదు, యూఎస్ మార్కెట్ లేదు, ఇండియన్ మార్కెట్ లేదు. లాస్ట్ మా ఫ్రెండ్ ఒకడు రిజైన్ చేశాడండి, 1 year నుంచి జాబ్ లేదు. హీజ్ ఎక్స్పీరియన్స్, హీజ్ హై టాలెంటెడ్, బట్ ఈవెన్తో జాబ్ అసలు దొరకట్లేదండి. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. జాబ్ లేకుండా రిజైన్ వరకు పెట్టద్దు, అస్సలు పెట్టద్దు.
దయచేసి పెట్టొద్దు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు. మా ఆఫీస్ అబ్బాయి కొంచెం హైక్ ఇవ్వలేదని రిజైన్ పెట్టేశాడు. అబ్బాయికి లాస్ట్ 1 ఇయర్ నుంచి జాబ్ లేదు. ఎక్కడ సెర్చ్ చేసినా అండి 3 ఇయర్స్ అనేది ఫ్రెషర్గా కండక్ట్ చేస్తాను. ఒక్క జాబ్ రావట్లేదండి. మరి ఎలా చేయాలి చెప్పు? అబ్బాయి ఎలా బతకాలి? నేను చెప్పా పెట్టొద్దురా రిజైన్ అని పెట్టేశాడు. జాబ్ లేదు లాస్ట్ 1 ఇయర్ నుంచి. అలా నాకు తెలిసిన వాళ్ళు 3-4 మెంబర్స్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీకు జాబ్ లేకుండా వరకు రిజైన్ పెట్టొద్దు. భలే కష్టంగా ఉంది మార్కెట్ అప్ప కావట్లేదు. నాకు తెలిసిన హెచ్ఆర్ ఉండు, హై పొజిషన్ ఉండు, అబ్బాయి చెప్పాడు ఓపెనింగ్ అంటే నీకు అక్కడ ఆఫర్ లెటర్ ఉందా, కన్ఫామ్గా ఉందా, అప్పుడే రిజైన్ పెట్టు. ఎందుకంటే అబ్బాయి హెచ్ఆర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక్కరిని కూడా హైడ్ చేయలేదండి. చెప్పాడు, లిటరల్లీ హైడ్ చేయలేదు. ఒకటి చెప్తున్నాడు, అసలు వెళ్ళొద్దు శివ, చాలా బయట చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, డోంట్ గో అని చెప్తున్నాడు. అందుకనేసి జాగ్రత్తగా ఉండండి. చాలామంది యూత్ ఫ్రెషర్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారండి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయలేకున్నారు ఏ వర్క్ మీద. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు చదువుకున్నది ఒకటి, ఇక్కడ మన జాబ్ చేసేది ఒకటి. అలా వాళ్ళకి అలానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా మారాల్సింది, వేరే ఆప్షన్ లేదు. మనకి జాబ్కి ఏం కావాలో అవి నేర్పిస్తే చాలండి. బీటెక్ 4 సంవత్సరాలు దేనికి ఉపయోగపడతాం? ఆ పట్ట మీరు అదే అక్కడ వేసుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాల్సింది, బీరువాలో పెట్టుకొని పూజ చేసుకోవాల్సింది, దేనికి ఉపయోగపడదు. అటు కాకుండా పైథాన్ కానీ నేర్చుకున్నాను, పైథాన్ కానీ లేకుండా ఏ లాంగ్వేజ్ లేటెస్ట్గా ఏముందో అంటే మార్కెట్లో ఏది టాప్లో ఉందో అదే నేర్చుకోవాలి, తప్పదు. నేను సపరేట్గా నేర్చుకుంటే కుదరదు. ఇప్పుడు ఏ టాప్లో నడుస్తుంది అదే నేర్చుకోవాలి. నేను చూస్తున్నాను కదా, ఫ్రెషర్స్ నాకు మస్తు మంది కాల్ చేశారండి. వాళ్ళు జాబ్ చూడండి, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి? జాబ్స్ లేవు. నేనే సజెస్ట్ చేశాను, ఏమని పైథాన్ నేర్చుకోండి బాగుంటుంది, వేరే ఆప్షన్ లేదు. పైథానే నేర్చుకోవాలని తప్పు. పైథాను మోడల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నువ్వు అలాగే కూర్చుంటే కుదరదు. ఫ్రెషర్స్ అని ఏం చేయలేం, వేరే ఆప్షన్ అయితే లేదు. అది విషయం. నేను బీటెక్లో ఫస్ట్ ఇయర్ నుంచే జాయిన్ అయినప్పుడు నువ్వు ఏమవ్వాలో, ఏ కోర్స్ నేర్చుకోవాలో మీరు యాక్చువల్గా అంతే కదండి. బీటెక్ నేను ఏం చదివాను, సిఎస్సి చదివినా. మనం మనకు కావాల్సింది నాకు వచ్చి జావా కావాల్సి వచ్చింది, అది నేర్చుకున్నాను. సింపుల్గా ఆండ్రాయిడ్ నేర్చుకున్నాను, అయిపోయాయి. అలాగే నేను చెప్తున్నా, ఫస్ట్ ఇయర్లోనే నువ్వు స్టార్ట్ చేసావంటే నీకు ఫైనల్ ఇయర్లోపు 3rd ఇయర్లోనే జాబ్ వచ్చేస్తుంది. 3rd ఇయర్ 2nd సెమ్లోనే, 4th ఇయర్ 1st సెమ్లోనే జాబ్ వచ్చేస్తుంది. అప్పుడు నీకు స్టే ఫండ్ ఇచ్చేస్తారు. అలా ఇంప్రూవ్మెంట్ అవుతూ వెళ్తుండాలి. ఈ కాలంలో నేను చూస్తున్నా కదా, చాలామందికి చాలా స్ట్రగుల్స్ అవుతున్నాయి. పాపం ఎవరు హ్యాపీగా వెళ్ళారు సాఫ్ట్వేర్ జాబ్లో. నేను మా ఫ్రెండ్స్ని కనుక్కున్నా, 20-25 పీపుల్. అవుట్ ఆఫ్ 25 పీపుల్ 23 పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఈఎంఐస్. అంటే ఈఎంఐలు కట్టడానికే జాబ్ చేస్తున్నారు. ఎవరికి ఇష్టం లేదండి, ఎవరికి ఇష్టం లేదు. నేను కనుక్కుంటాను కదా, ఈవెన్ చెప్పకూడదులే, ఈఎంఐస్ కోసం, ఈఎంఐ రెంట్లుగా ఒక్కొక్కరు ఇల్లు కొనుక్కుంటారు, ₹1 2 కోట్లు పెట్టి. అది 30 సంవత్సరాల వరకు కడుతూనే ఉంటారు. ఎట్లా చేయాలి చెప్పండి? ఈఎంఐలు, ఇల్లు కొనుక్కోవడాలు, దానికి 70 సంవత్సరాలు వచ్చే వరకు ఈఎంఐ కట్టాలి. మనిషి ఎక్కడ సంతోషంగా ఉండే చెప్పండి? నేను చాలా ఫాలో అప్ అవుతూ ఉంటాను. ఏం చేయలేము, అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.